ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా మీ అందరూ మేలు పొందబోతున్నారని నమ్ముచున్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు చెప్పబడుతున్న వాక్యం మీ కొరకు యూట్యూబ్లో మరి పొందుపరచబడింది. దయచేసి వాటిని చూడండి. ఒకవేళ టీవీ టైంలో మీరు చూడలేకపోతే యూట్యూబ్లో ఖచ్చితంగా చూడొచ్చండి. మీ కొరకు ప్రతి దినము చెప్తున్నటువంటి వాక్యాలను పొందుపరచబడ్డాయి. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుదినము మేము చేస్తున్నటువంటి వీడియో సాంగ్స్ కావచ్చు, ప్రియ దేవుని ఆడియో సాంగ్స్ కావచ్చు, ప్రతిదినం మెసేజెస్ కావచ్చు, మిమ్మల్ని చాలా బూస్ట్ చేస్తాయని, మిమ్మల్ని చాలా ఖచ్చితంగా శక్తితో నింపుతాను మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అనేకులకు పరిచయం చేయండి. యేసే జవాబు మినిస్ట్రీస్ని, దేవుని బడి కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి. దేవుడు మీ యొక్క కష్టార్జితను ఉంచుకునే దేవుడు కాదు. మీరు చేసిన పనిని పక్కన పెట్టే దేవుడు కాదు. మీకు ఈ యొక్క ప్రోగ్రాం వచ్చిన వెంటనే ఇండికేషన్ అనేకులకు షేర్ చేయండి, అనేకులను పరిచయం చేయండి. వారి కృంగిన స్థితి నుంచి వారిని లేవనెత్తే వాక్యం వరకు పంపించండి. మీరు ఖచ్చితంగా దీవించబడతాడు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్ హల్లెలూయా. దేవా, మేము మరొక మాట వినబోతున్నాం తండ్రి. మీ పరలోకం తెరవబడునుగాక, మీ మహిమైశ్వర్ దిగి వచ్చునుగాక, మీ మాట ప్రవహించునుగాక తండ్రి. చాలా ఏటి తరకలపై పడినటువంటి సూర్యకిరణం వలె తండ్రి నాయన, తొలి చినుకు వలె ప్రభా తండ్రి నాయన, మీ సన్నిధి మాకు తోడుగా దిగి వచ్చునుగాక ప్రభా. మీ సన్నిధి మాతో ఉండునుగాక తండ్రి. మీ అభిషేకం దిగి వచ్చునుగాక, మీ ఆశీర్వాదం దిగి వచ్చునుగాక తండ్రి. మీ కృప ఆకారం ఇచ్చి నడిపించి బలపస్థిరపరచమని, మీరు సహాయం చేయమని ఆదరించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యములను త్వరపెట్టుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని చదువుతున్నాం. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అంటే కారణం ఏంటి తెలుసా? ప్రపంచం మనలను ఎన్నిక చేసినప్పుడు, మనం దాన్ని విడిచిపెట్టి దేవుని కోసం వచ్చినప్పుడు, దేవుని ఎన్నికలోనికి వచ్చినప్పుడు, దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు, మనల్ని ఆదరించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం ఒక ప్రత్యేక వ్యక్తిని గురించి మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన ఎవరు అంటే యెఫ్తా. యెఫ్తా గురించి మనం అనేక సార్లు మాటలు విన్నాం, ఈరోజు కూడా వినబోతూ ఉన్నాం. యెఫ్తా ఎవరు అంటే గిలాదు అనే ఒక వ్యక్తి యొక్క కుమారుడు. గిలాదు అనే పట్టణస్థుడు, దేశస్థుడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుంటూ ఉంటే అతడు ఒక వేశ్య కుమారుడు. ప్రియ దేవుని బిడ్డ, గిలాదు పట్టణస్థుడు. గిలాదు అంటే గుగ్గిలం. అక్కడ ఉన్నటువంటి ఔషధాలు అన్నీ ఇన్ని కాదు. ఎవరికి ఏ వ్యాధి వచ్చినా దేవుడే చెప్తున్నాడు, గిలాదులో గుగ్గిలము లేదా? గిలాదు గుగ్గిలమునకు అది చాలా మరి ఫేమస్ అయింది. ఇప్పుడు చూడండి, మనం చేతులు కాళ్ళు విరగ్గానే ఒక ఊరు గుర్తు వస్తుంది మనకి. చిత్తూరు దగ్గర ఉంటే పుత్తూరు గుర్తు వస్తుంది కదా. ఎవరికైనా భయంకరమైన వ్యాధి వచ్చిందనుకో సిఎంసికి వెళ్దామని ఒక ప్లేస్ గుర్తు వస్తుంది మనకి. సో ప్రియ దేవుని బట్టి అలాగే ఎవరికన్నా వ్యాధి వచ్చిందంటే ఒకే ఒక ఊరు గుర్తొస్తుంది ఆ రోజుల్లో. ఏంటి అంటే గుగ్గిలం. అక్కడ ఉన్నటువంటి ఔషధాల చెట్లు, దేవుడు అక్కడ ఔషధాలు పండేటువంటి చెట్లను, ఔషధాలు ఉన్నటువంటి ఆ మెటీరియల్స్, మినరల్స్ని దేవుడు అక్కడ ఉంచాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అందరు అక్కడికి వచ్చి వైద్య శాస్త్రం కోసం అక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు. అక్కడ రాజుల అధికారులు ప్రధానులతో సహా అటే చూస్తుంటారు. కాబట్టి ఆ ఊరు సైడ్ అంత ఫేమస్ అయిన ఊరు అనమాట. గిలాదు అనగానే అందరూ తెలిసిపోద్ది. సో ఇతను పుట్టగానే గిలాదు కాపురస్తుడు. గిలాదు అనేటువంటి ఒక తండ్రికి పుట్టినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డ, ఆ తండ్రి ఎంతో ఐశ్వర్యవంతుడు, అతను ఎంతో ఆస్తిపరుడు. ఆస్తి పంచుకుంటే చాలానే వస్తుంది. కానీ తన యొక్క తండ్రి కుమారుడు అంటే ఇతను వేశ్య కుమారుడు, ఆ తండ్రి మరలా వివాహం చేసుకున్నప్పుడు కొంతమంది పిల్లలు పుడితే ఆ పిల్లలు వచ్చి చెప్పారు, నువ్వు అన్నిటికి పుట్టినటువంటి వాడు, నీకు మా యొద్ద పాలు లేదు, వెళ్ళిపో అని చెప్పేసి అతన్ని త్రోసివేశారు. ఆ రోజుల్లో న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్నాడు. ఒక్కవేళ అతడు ఫైట్ చేసి ఉంటే, ఒక్కవేళ అతడు నిరాహార దీక్షలో కూర్చొని ఉంటే, ఒకవేళ అందరినీ పిలిపించి నాకు న్యాయం చెయ్యండి, నేను గిలాదు కుమారుణ్ణి అని ఒకవేళ అని ఉంటే, ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా ఏదో ఒక చారడు భూమి వచ్చేది, అతనికి ఒక ఇల్లు వచ్చేదే, తండ్రి ఆస్తిలోంచి కొంత భాగం అతనికి వచ్చేదే ఖచ్చితంగా. కానీ ప్రియ దేవుని బిడ్డ, అతను నోరు తెరవలేదు. కనీసం నా తండ్రి పలానా వ్యక్తి అని చెప్పలేదు. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు ఎవరు కూడా ఈ రహస్యంగా అన్యాయపు అక్రమ సంబంధాలు ఉంటే వాళ్ళు ఎవరు కూడా పుట్టిన బిడ్డల్ని నా బిడ్డ అని చెప్పలేరు, తీసుకొని పోలేరు, చేయబట్టుకోలేరు.
మరి వాళ్ళ భుజాల మీద ఎక్కించుకోలేరు, గుండెలకు హత్తుకోలేరు. వాళ్ళు కనపడండి, రే వెళ్ళిపో, ఇక్కడ ఎందుకు ఉండవు, నేను మీ నాన్నని చెప్పబోకరా, రే మీ అమ్మ నన్ను చెప్పబోకరా కదా. చాలామందిని చూస్తాను నేను, అక్రమంగా అన్యాయంగా బిడ్డలు కానటువంటి వాళ్ళని సీక్రెట్గా తీసుకొని పోయి పెడుతుంటారు. సీక్రెట్గా తీసుకొని ఎక్కడో మూలన పెడతారు. ఆ భార్యని కనపడనీరు, ఆ పిల్లల్ని కనపడనీరు, చెప్పనివ్వరు. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. తండ్రి అని ఎదురుగా ఉన్న డాడీ అని పిలవటానికి ఉండదు వాళ్ళకి. బిడ్డ ఎదురుగా ఉన్న ఎంత గొప్పడైనా నా బిడ్డ అని చెప్పుకోవడానికి ఉండదు. ఈ విధమైనటువంటి శాపం ఉంటుంది వాళ్ళ మధ్యలో. అటువంటి ఘోరమైన పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల మధ్యలో పుట్టినటువంటి వాడు యెఫ్తా. ప్రియ దేవుని బిడ్డ అతన్ని చూసినప్పుడు తండ్రి నా బిడ్డని హత్తుకోలేదు, నా బిడ్డని ఎత్తుకోలేదు, వాడిని చేయి పట్టుకొని నడిపించలేదు. యెఫ్తాకు ఎటువంటి తండ్రి ప్రేమ ఆచ్ఛాదన లేదు, తల్లి కూడా అటువంటి విలువైన వ్యక్తి కాదు. సో ప్రియ దేవుని అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఇతను ఒక్కరోజు కూడా నోరు తెరిచి ఇతను నా తండ్రి, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి పోరాడలేదు. గిలాదు కుమారుడని పిలిపించుకోవడానికి పోరాడి సర్టిఫికేట్ తెచ్చుకోలేదు. ఆ మధ్య ఒక పెద్ద వ్యక్తి, భారతదేశంలో ఎన్నికైన ఒక వ్యక్తి, ఎప్పుడో ఒక ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. అయితే అతడు పెదిగి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి బయటకు వచ్చాడు. అప్పుడు ఇతను నా తండ్రి అని సర్టిఫికేట్స్ DNA టెస్టులు చేసి మరి తీసుకొచ్చేసాడు. ఇతను తండ్రి అని నాకు కావాలండి, మా తండ్రి అని నాకు అతను కావాలి, అతని ఆస్తి నాకు కావాలని చెప్పేసి వచ్చేసాడు. యెఫ్తా మాత్రం ఇతను నా తండ్రిని DNA టెస్ట్ చేసుకోలేదు, తండ్రి అని అందరి ముందు చెప్పను లేదు, తండ్రికి నా ప్రతిష్ట పాడు చేయడానికి ఇష్టపడను లేదు. ఏదో నా షాప్ మీద నేను భరిస్తాను అని చెప్పేసి మరి అక్కడి నుంచి పారిపోయాడు. చాలామంది అనుకుని ఉంటారు, రే నువ్వు పోరాడితే నీకు ఆస్తి వస్తుందిరా, కాస్త కొస్త ఆస్తిమంతుడు అవుతావు, నువ్వు వాళ్ళందరినీ బయటికి ఈడిస్తే వాళ్ళందరూ నీకు ఎంతో కొంత ఇస్తారురా, నీ తండ్రి అని నువ్వు చెప్తే నీ తండ్రి చచ్చినట్టు ఇస్తాడురా, నువ్వు గిలాదు కాపురస్తుడు, ఒక మంచి పట్టణానికి కాపురస్తుడు, అంతేకాదు ఒక మంచి ఐశ్వర్యవంతుడు తండ్రికి పుట్టిన బిడ్డవు నువ్వు, నీకేంట్రా అని చెప్పేసి చాలా పేర్లు పెట్టుంటాడు. కానీ యెఫ్తా ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చేసాడు. తర్వాత టోబు అనేటువంటి ఎక్కడో ఉన్నటువంటి ఒక చిన్న దేశంలో ఉండటం మొదలుపెట్టాడు. ఆ దేశంలో చుట్టూ అల్లరి వాళ్ళు ఉన్నారు, ఒక గురులేని గమ్యలేని ప్రజలు ఉన్నారు. అక్కడ అతడు పరాక్రమశాలి అయ్యాడు. మీరు చూడండి, కావాలంటే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మనం చదువుకుంటే 1, 2, 3 వచనం చదువుకుంటే, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఈ అల్లరి జనం అంత ఎందుకు, ఎలా గొప్పడయ్యాడు అతడు అక్కడ అంటే, దేవుని బట్టి నిజానికి ఇక్కడ చూస్తే అతను ఎటువంటి పేర్లోకి వచ్చాడు, అల్లరి జనంతో పాటు తిరిగేటువంటి వాడు అనే పేర్లోకి వచ్చాడు. టోబు అనేటువంటి ఒక పనికి మాలిన దేశంలో అటువంటి ఒక వ్యక్తిగా అతడు పేరు పొందాడు. దిక్కు లేనివాడిగా, ఇల్లు లేనివాడిగా, వాకిల్ లేనివాడిగా. దేవుని బిడ్డ అతను ఒక మామూలు వ్యక్తిగా మార్చబడ్డాడు. తండ్రితో గొడవ పెట్టలేదు, తండ్రి ఆస్తి కోసం పోరాడలేదు, మరి అన్నదమ్ముల ఆస్తి కోసం పోరాడలేదు. దేవుని దగ్గరకు వచ్చి మిస్పాకు వచ్చి ప్రార్థన చేసి పోరాడుతున్నాడు. ప్రభువా నా పరిస్థితి ఏంటి, ప్రభువా నా పరిస్థితి ఏంటి. నేను అదే చెప్తున్నాను, మనుషులతో పోరాడొద్దు, ఆస్తుల కోసం, దేవునితో పోరాడు. నీ లోపల ఒక ట్రెషర్ ఉంది, నీ లోపల ఒక గని ఉంది, జ్ఞానపు గది ఉంది, నీలో క్రొత్త కార్లు కనిపెట్టే సామర్థ్యం ఉంది, నీలో గొప్ప శక్తి సామర్థ్యం ఉంది. నీవు మనుషులతో పోరాడితే నీకు 1 ఎకరం పొలం వస్తుందేమో, ఒక చిన్న ఇల్లు వస్తుందేమో, 10 లక్షల డబ్బు వస్తుందేమో, కానీ దేవునితో పోరాడటం నేర్చుకుంటే, నాకేంటి ప్రభా, నా జీవితం ఏంటి ప్రభా, నువ్వు దేవునితో గడపటం నేర్చుకుంటే, దేవుడి దగ్గర అడుగుతూ తట్టుతూ ఉంటే 1000 మందికి ఇచ్చే వ్యక్తిగా నువ్వు మారుతావు. లక్షలాది ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. లోకంలో మనుషుల ఆస్తి కోసం నువ్వు తిరిగినప్పుడు నీకు వచ్చే పేరు కంటే కూడా లోకంలో దేవుని దగ్గర పొందే పేరు చాలా గొప్పది. దేవుడిచ్చే పేరు చాలా ఘనమైంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎందుకు ఇక్కడ అల్లరి జనం ఉన్నారు అని అంటే, దేవుని బిడ్డ ఇక్కడ ఇతను ఎందుకు పరాక్రమశాలి అయ్యాడు అంటే, ఈ అల్లరి జనం ఉన్నారు చూసారా, స్టార్టింగ్లో ఏం చేస్తారు, ఇతను ఎక్కడి నుంచో వచ్చాడు కొత్తోడు అని చెప్పేసి ఇతను చాలా అల్లరి పెట్టేటువంటి వాడు. ఇతనికి ఎవరు దిక్కు లేరని, అడిగేవాళ్ళు లేరని, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, తన్నేవాళ్ళు, ఆటలాడుకునేవాళ్ళు, అతను నిక్కర్ లాగేవాళ్ళు, అతను షర్ట్ లాగేవాళ్ళు, అతను అంగీ లాగేసుకునేవాళ్ళు. మనం చూస్తుంటే పల్లెటూరులు చాలామంది మొరక పిల్లలు ఏం చేస్తారు, కొంతమంది ముసలోళ్ళని ఇది లాగి రాళ్ళు వేసి కొట్టి కర్రలాగి కళ్ళజోడు తీసేసి ఆడిస్తుంటారు కదా. మరి ఎవరైనా కొత్త పిల్లలు వస్తే స్కూల్లోకి వాళ్ళు కూడా అక్కడ కూడా అట్నే లాగి అట్లాగి ఇట్లాగి వాడు పుస్తకాలు చింపేసి, వాడు పుస్తకాలు లాగేసి, వాడు స్కేల్ తీసేసుకొని అసలు ఎవరు పట్టించుకోరు, అంత గేలి చేసి పక్కపక్క నవ్వుతూ ఉంటారు. అయితే వాళ్ళలో నుంచి తప్పించుకోవడానికి అతను ఏం చేయాలి అంటే, ఇక ఫైట్ మొదలయ్యాలి. ఇంకా అక్కడ ఫైట్ మొదలేసాడు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అక్కడ ధైర్యం తెచ్చుకోవడం, ఎట్లా బ్రతకాలు నేర్చుకోవడం, ఎట్లా జీవించాలో నేర్చుకున్నాడు అతడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జీవితం ఎక్కడ అభివృద్ధి చెందుతుందో తెలుసా? నీకు తెలియని ప్రజల మధ్యలో కొంతకాలం బ్రతికితే నీకు తెలుస్తుంది. నువ్వు ఏ కంఫర్ట్ లేనటువంటి ప్రాంతాలకు వెళ్ళి బ్రతికితే అక్కడ తెలుస్తుంది జీవితం విలువ ఏంటో, నీలో ఉన్న శక్తి ఏంటో, సామర్థ్యం ఏంటో అప్పుడు బయటకు వస్తుంది. నీకు లేవగానే బెడ్ కాఫీ ఇచ్చేవాళ్ళు, నిన్ను స్మూత్గా దువ్వేవాళ్ళు, నిన్ను పొగిడేవాళ్ళు, నీ చుట్టూ నిన్ను హగ్ చేసుకునేవాళ్ళు, నిన్ను ముద్దు పెట్టుకునేవాళ్ళు, అట్లా ఉంటే నువ్వు స్మూత్గానే పెరుగుతావు. నీకు ఏమి రఫ్ అండ్ టఫ్ ఏం తెలియదు. ఇంకా కర్రకు రాళ్ల మధ్యలో నడిచే వ్యక్తి ఎంత పెద్ద యుద్ధమైనా చేస్తాడు, ఎంత పెద్ద కొండని ఎక్కుతాడు. ఇక స్మూత్గా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా చిన్న మాట కలుగుతారు, చిన్న మాటకి ఏడుస్తారు, చిన్న మాటకి దులుపుకొని వెళ్ళిపోతారు, సర్దుకుంటారు. పెద్ద పెద్ద ఏం గాయాలే ఉండవు, పెద్ద పెద్ద తిట్లే ఉండవు. చిన్నదేదో జరిగిందంటే చాలు ఇక అంత ఉండరు, ఇంకా ఇక వెళ్ళిపోతారు, ఎక్కడికో ఉంటారు. ఇంకా ఎందుకు వీళ్ళంతా ఎవరు అంటే స్మూత్గా పెరిగినటువంటి వాళ్ళు, ఏమి కూడా స్మూత్గా కష్టపడడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు. జీవితం అంటే స్మూత్, జీవితం అంటే సుఖం, జీవితం అంటే నిద్ర, జీవితం అంటే మంచి భోజనం, జీవితం అంటే మంచి వస్త్రాలు అనుకునేటువంటి వాళ్ళు. కానీ దేవుడు ఎక్కడ మనం ప్రిపేర్ చేస్తున్నాడు అంటే మనలను కాలుచున్న రాళ్ల మధ్యలో, శత్రుల మధ్యలో. దావీదుని ఎక్కడ సిద్ధపరిచాడు దేవుడు మహారాజుగా అంటే తరుముతున్న శత్రుల మధ్యలో, బలమైన రాజు శత్రువుగా మారిన రాజు మధ్యలో కదా, మన ఎక్కడ ఆహారం లేని పరిస్థితుల మధ్యలో, ఆకలి బాధ మధ్యలో, వెన్నంటుతున్న శత్రువుల మధ్యలో దేవుడు అక్కడ నడిపించాడు అతనికి, అక్కడ నడిపించాడు అతన్ని, అక్కడ యుద్ధం నేర్పించాడు, యుద్ధ నైపుణ్యం నేర్పించాడు అక్కడ దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది జరిగినటువంటి కార్యం. సో ఈరోజు మనకు కష్టాలు, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయంటే కారణం ఏంటి అంటే దేవుడు మనలను ఒక పదును పెట్టిన కత్తిగా తయారు చేస్తూ ఉన్నాడు. పదునైన కత్తిగా చేస్తున్నాడు దేవుడు. కొలిమిలో పెట్టబడినటువంటి ఇనప మొక్క కత్తి అవుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే మొక్క ఎక్కువ సార్లు మరి అగ్నిలోకి వెళుతూ ఉంటే చివరికి అదేమవుతుందంటే రాజు పట్టుకునే ఖడ్గం అవుతుంది. కొన్ని ఉంటాయి ఇనప మొక్కలు, వాటిని కూడా పెడతారు, కానీ పొయ్యి ఊదుకునేటువంటి ఆ గొట్టాలు తయారు చేస్తారు, చిన్న చిన్న మంచాలు తయారు చేస్తారు, లేకపోతే చిన్న చిన్న ఏమేమో తయారు చేస్తారు. కానీ ఎక్కువ సార్లు అగ్నిలో మండినటువంటిది ఏమవుతుందంటే ఖడ్గం అవుతుంది. భూమిని పెకిలించేటువంటి, సారాన్ని బయట తెచ్చేటువంటి నాగళ్ళు అవుతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అనేకసార్లు కష్టాలు కూడా వెళ్తున్నాం, శ్రమలు కూడా వెళ్తున్నామంటే ఖచ్చితంగా దేవుడు మనలను భూమిని పెకిలించేవారిగా, దారిద్ర్యాన్ని పెకిలించేవారిగా, శాపాన్ని పెకిలించేవారిగా, ముండ్ల తుప్పల గచ్చ పదలు పెకిలించేవారిగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. నాయకులుగా చేయబోతున్నాడు, దేశానికి వెన్నుమొగ్గా చేయబోతున్నాడు, దేశానికి భరోసా శక్తులుగా చేయబోతున్నాడు. అందుకే అనేకమైన శ్రమలు, అనేక సార్లు కష్టాల కొలిమి మనం వెళ్లాల్సి వస్తూ ఉంది. అందుకే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అటువంటి పరిస్థితులు గుండా. సో యెఫ్తాను కూడా అలాగే నడిపించాడు. యెఫ్తా ఆ గిలాదు దేశానికి కాపురస్తుగా ఉండటానికి పేరు కొట్టివేసుకొని వచ్చేసాడు. ఆ అన్నదమ్ములకు తమ్ముడుగా ఉండటానికి, అన్నగా ఉండటానికి కొట్టివేసుకొని వచ్చేసాడు. పోరాడితే వచ్చేస్తుంది హక్కు, కానీ పోరాడలేదు. కానీ ఈరోజు దేవుడు ఏం చేశాడు అంటే చెప్పండి, యెఫ్తాని పరాక్రమ గల బలాఢ్యుడిగా చేశాడు. గిలాదు పెద్దలందరూ కాపుదల లేక కొట్టుబెట్టాడుతూ ఎవరు రక్షిస్తారు అని ఎదురు చూస్తున్నప్పుడు యెఫ్తా కనపడ్డారు వాళ్ళ కళ్ళకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చేసి అంటున్నారు, యెఫ్తా మా ఇంటికి, మా దేశానికి రా, నిన్ను మా నాయకుడిగా చేసుకుంటా, నిన్ను గనుడుగా చేస్తామని చెప్పినప్పుడు అతను ఆశ్చర్యపడ్డాడు. ఇప్పుడు ఏం పేరు ఇచ్చాడు దేవుడు అతనికి అంటే పోరాడకుండా వచ్చినటువంటి అతనికి దేవుడు ఏమి ఇచ్చాడు? పోరాట యోధుడిగా బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, శత్రువులు దునుమాడే శక్తి ఇచ్చాడు. ఆ దేశం మొత్తాన్ని దేవుడు అతని చేతిలో పెట్టాడు. పోరాడితో ఒక ఎకరం వచ్చేదేనేమో, పోరాడితో ఒక చిన్న ఇల్లు వచ్చేదేమో, కానీ పోరాడనందువలన ప్రియ దేవుని బిడ్డ అతనికి ఏమొచ్చిందంటే దేశమంతా 40 సంవత్సరాలు అతను బ్రతికినంతకాలం ఆ దేశమంతా యెఫ్తా చేతిలోనే ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యుద్ధ వీరుడిగా, రక్షకుడిగా, అంతేకాదు న్యాయాధిపతిగా, ఆ దేశానికి ఒక తలగా, ఒక తండ్రిగా, ఒక నా సలహా ఇచ్చే వ్యక్తిగా, పోరాడే వ్యక్తిగా దేవుడు అతను నిలుపుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెస్ ప్రియ దేవుని బిడ్డ, అది అక్కడ జరుగుతున్నటువంటి పని. సో దేవుడి దగ్గర, దేవుని కోసం మనం మరి అన్నీ వదులుకొని వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎలా చేస్తాడంటే అన్నిటికంటే పైవాడిగా చేస్తాడు, అన్నిటికంటే గొప్పవాడిగా చేస్తాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామంది పిల్లలు తల్లిదండ్రులతో పోరాడతారు. ఆ మధ్య ఒక కొడుకు వాళ్ళ తల్లిని తండ్రి రాజీనామా చేయమంటున్నాడు ఉద్యోగానికి. ఎందుకు అంటే ఆ ఉద్యోగం నేను తెచ్చుకుంటాను, నేను వెళ్తాను, ఇంకెందుకు మీకు ఉద్యోగం, నాకు ఇవ్వండి అని పోరాడుతున్నాడు. వాళ్ళేమో రిటైర్ అయ్యేదాకా చేయాలని వాళ్ళకి ఆశ. నువ్వు చేస్తావా అని రోజు కొడతాడు ఇంటికి వచ్చి ఇద్దరిని. నువ్వన్న చేయి, నాకు ఉద్యోగం కావాలి. కష్టపడి చదువు ఉద్యోగం తెచ్చుకోవాలి వాడికి లేదు అసలు. ఏదో వచ్చింది ఏదో తీసుకుని వెళ్ళిపోదాంలే
అనుకుంటా ఉన్నాడు. లైఫ్ ఏదో చేద్దాం అన్నట్టుగా. సో ప్రియ దేవుని బిడ్డ, నీకు కానీ ఉద్యోగం ఇస్తున్నావు, 4 రోజులు పోగొడతావు, మా పేరు చెడగొడతాం అయినా మేము ఇవ్వమంటారు వాళ్ళు. జీవితం విలువ తెలియకుండా ప్రియ దేవుని బిడ్డ ఈ విధంగా ప్రవర్తిస్తారు చాలామంది. దేవుడు మనకి కూడా గొప్ప ట్రెషర్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి వివేకం ఇచ్చాడు. ఒకరిని మించిన తింటూ ఒకరికి ఇచ్చాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు కష్టపడి ప్రయాసపడతావు, ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క నిధుల తలుపులు తెరుస్తాడు. ఒకరోజు గనుడిగా చేస్తాడు, శ్రేష్టమైన పేరునిస్తాడు దేవుడు, అద్భుతమైన పేరునిస్తాడు దేవుడు, ఆశ్చర్యకరమైన పేరునిస్తాడు దేవుడు. ఎవ్వరికి లేని ఘనతనిస్తాడు, ఎవ్వరికి లేని గొప్ప ఖ్యాతి దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఆ గిలాదులో ఉన్నటువంటి తన అన్నలు లేకపోతే తన తమ్ముళ్ళు ఆ ఎకరం పొలం సాగు చేసుకుంటూ బ్రతికారు. యెఫ్తా కళ్ళ ముందే ఆ ఎకరాలు సాగు చేసుకుంటూ బ్రతికారు, మూటలు పోసుకుంటూ బ్రతికారు, ఎర్రని ఎండలో చెమట ఒడుపుకుంటూ బ్రతికాడు. కానీ ఆ దేశానికి పెద్ద సింహాసనం మీద యెఫ్తా కూర్చొని ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, అందుకే చెప్తున్నాను ఈరోజు, చిన్న చిన్న వాటి కోసం తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర పోరాడవద్దు. పోరాడితే నీకు దొరుకుద్ది కొంచెం, కానీ పోరాడకపోతే దేశమంతా దొరుకుద్ది నీకు. పోరాడకపోతే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్నదమ్ములు జైలు పాలు చేయకపోతే, తల్లిదండ్రులకు గాయాల పాలు చేయకపోతే నీకు చాలా మిగులుతుంది. దేవుడు నీకు చాలా ఇస్తాడు. ఎందుకంటే మీ అమ్మ నాన్న ఇస్తే నేను పెద్ద చేయాలను, మీ అన్నదమ్ములు ఇస్తే పెద్ద చేయాలని దేవుడు నిన్ను పుట్టించలేదు. ఆయనను ఇచ్చి నేను పెద్ద చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. యోసేపు చాలా ఆస్తిమంతుడు, కానీ ఒక్క సింగిల్ పైసా తండ్రి ఆస్తి నుంచి దేవుడు అతనికి ఇవ్వలేదు. చిన్న గొర్రెను కూడా ఇవ్వలేదు. ఒంటి మీద అంగిని కూడా లాగించి పంపించేశాడు, కట్టు బట్టలతో పంపించేశాడు, ఒంటి మీద నూలు పోగు లేకుండా పంపించేశాడు దేవుడు. తండ్రికి సంబంధించిన ఏ ఆస్తి కానీ ఏ గుర్తు కానీ లేకుండా పంపించేశాడు. కానీ దేవుడు ఎలా ఆస్వాదించాడు చెప్పండి? తన తండ్రినే పోషించేవాడిగా, తన అన్నదమ్ములను పోషించేవాడిగా, అందరికంటే గనుడిగా, పరిపాలకుడిగా, అందరికంటే శ్రేష్ఠుడిగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పోరాడితే ఏం దొరుకుద్ది వాళ్ళకి? అన్నలతో పాటు కాస్త ఆస్తి దొరికేదేమో, కానీ ఒకనొక రోజున అదే గోతం భుజాన వేసుకొని అన్నలతో పాటు తాను కూడా ఐగుప్తు దేశానికి రావాలి, వచ్చి ధాన్యం కొనుక్కొని పోవాలి, రిటర్న్ పోవాలి. కానీ ఇప్పుడు ఏమయ్యాడు అంటే పోషణకర్త అయ్యాడు, రక్షకుడు అయ్యాడు, జప్నత్వనేహు అయ్యాడు, లోక రక్షకుడు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. చుట్టుపక్కల దేశాలు పోషించేటువంటి వాడు అయ్యాడు. కరువు కాలంలో తన దేశాన్ని మాత్రమే కాక చుట్టుపక్కల వచ్చినటువంటి స్ట్రేంజర్స్ అందరినీ కూడా, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పోషించేవాడు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, దేవుడిచ్చే పేరు ఘనత గొప్పది, దేవుడిచ్చే ఖ్యాతి గొప్పది. మనం పోరాడితే ఈ లోకంలో మనుషులతో పోరాడి, అన్నదమ్ములు అక్క చెల్లెలతో, పక్కన వాళ్ళతోటి గెట్ల దగ్గర, చిన్న స్థలం దగ్గర తలకాలు పగలగొట్టుకుని ద్వేషంతో పగతో నింపబడిపోయి ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళకుండా చాలామంది చూస్తుంటారు, ఒక్క కాలు భాగం దానికోసం. కానీ దేవుని బిడ్డ, మన దేవుని కోసం నిలబడినప్పుడు గొప్ప పేరు ఖ్యాతి మనకు అనుగ్రహించబోతున్నాడు. ఎవ్వరికి లేని ఘనత ప్రభు నాకు అనుగ్రహించబోతున్నాడు. సమాధానంతో నీకున్నది వదులుకొని వచ్చినప్పుడు దేవుడు నీకు లేనిది ఇవ్వబోతున్నాడు. నీకు తెలిసింది వదిలేసి వచ్చినప్పుడు, నీకున్నది వదిలేసినప్పుడు నువ్వెన్నడూ సంపాదించుకోలేనిది ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో యెఫ్తాను దేవుడు గిలాదు కాపురస్తుడిగా చేయలేదు, గిలాదుకే చక్రవర్తిగా, గిలాదుకే ఒక జడ్జిగా దేవుడు మార్చాడు. జీవితంలో ఎప్పుడు అనుకోలేదు తను జడ్జి అవుతానని, జీవితంలో ఎప్పుడు అనుకోలేదు తను యుద్ధ వీరుడు అవుతానని, జీవితంలో ఎప్పుడు అనుకోలేదు ప్రజలందరూ నా చుట్టూ ఉండి నాకు నాయకత్వం ఇస్తారని, నాయకుడిగా, జడ్జిగా, మరి అక్కడ ప్రజలు రక్షించేవాడిగా ఉంటాడని ఎప్పటికీ అనుకోలేదు. ఎన్నడూ తలంచినటువంటి గొప్ప ఆశీర్వాదాలు, ఎప్పుడు ఎరగనటువంటి గొప్ప దీవెనలను దేవుడు వారి జీవితాలు ఇచ్చాడు, అనుగ్రహించి నడిపించాడు. నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పోరాడి అలసిపోయావా? అన్యాయంగా ఎవరో ఆస్తులు తీసుకున్నారు, అన్యాయంగా ఎవరో వెన్నుపోటు పడిచాడు, దుఃఖపడి యాతన పడి కృంగిపోయి మనసు బాగలేక జీవితంలో చాలా నష్టపోయావా? ఈరోజు నీకోసం ప్రార్థన చేయబోతున్నాడు సహోదరుడా. ప్రభుని లేవనెత్తబోతున్నాడు. ముందెన్నడూ లేనటువంటి గొప్ప సామర్థ్యం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఎవ్వరికి లేని ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ బలహీన పడ్డావో అదే స్థలములో యెఫ్తాను లేపిన దేవుడు నిన్ను లేపబోతూ ఉన్నాడు. యెఫ్తా దేవుడు నీ దేవుడిగా దిగి రాబోతున్నాడు. యెఫ్తా దేవుడు నీ మధ్యలో సంచరించబోతున్నాడు, సమాధానంతో నడిపించబోతూ ఉన్నాడు, ఆశీర్వాదంతో నింపబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధి సంస్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. యెఫ్తా యొక్క దేవుడా, మా మధ్య దిగిరమని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాం. యెఫ్తా యొక్క దేవుడా, సంచరించమడుగుతున్నాము తండ్రి. కృపతో, బలంతో, శక్తితో, జీవంతో నడిపించి, అభిషేకించి, ఆశీర్వదించమని, సహాయం చేయమని, దయ చూపించమని. అయ్యా, మీరు రెక్కల చాటును భద్రపరిచి తనడాన్ని మీ అభిషేకంతో, జీవంతో నింపండి. ఎంతమంది ప్రజలు కృంగిపోయారు, ఆస్తులు పోగొట్టుకొని, నమ్మకాన్ని పోగొట్టుకొని, ప్రభువా నమ్మిన వారి చేత వెన్నుపోటు పొడవబడి తండ్రి కోలుకోలేక, ప్రభువా తట్టుకోలేక ఎంతమంది గిలగల్లాడుతూ కొట్టుకుంటున్నారు తండ్రి. తల్లిదండ్రులతో పోరాడుతూ ప్రభువా మనశ్శాంతి లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు.
వారందరినీ మీ చేతులు సమర్పిస్తున్నాం ప్రభువా. వారి గాయాలు కట్టండి నాయన, వారిని స్థిరపరచండి, వారిని నిలబెట్టండి, వారిని బ్రతికించండి, వారిని ఆశీర్వదించండి నాయన. మీ బలముతో కృపతో జీవంతో నింపండి ప్రభువా. మీ ఆత్మతో నింపి నడిపించండి అయ్యా, ఆశీర్వాదంతో నింపండి అయ్యా. అయ్యా అటువని మీరు లేవనెత్తండి తండ్రి, బలపరచండి ప్రభువా. కృంగిపోనియొద్దయ్యా, బలకీన పడనీయొద్దయ్యా. మీ కార్యములు నూతనపరచండి, మీ కార్యములు నూతనపరచండి ప్రభువా. శక్తితో నింపండి, జీవంతో నడిపించి బలపరుస్తూ తెలియపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అతనికి దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలవర్ధం మార్చునుగాక, గొప్ప పేరుతో ఖ్యాతితో మిమ్మల్ని బ్రతికించి నిలబెట్టునుగాక, ఉన్నత శిఖరం మీద మిమ్మల్ని స్థాపించునుగాక. ఆమేన్, ఆమేన్.
చేయుచున్నది. ఎడారిలో నా చిరుజల్లువా ఎదురేదు నాకు చిరుకాంతివా. ఎడారిలో నా చిరుజల్లువా ఎదురేదు నాకు చిరుకాంతివా. ఎదలో నరేగే అలజడులు తీర్చి ఆనందమిచ్చిన ఆనంద కెరటానివా. ఆనంద కెరటానివా యేసయ్యా, ఆనంద కెరటానివా. ఆనంద కెరటానివా. ఆనంద కెరటానివా యేసయ్యా, ఆనంద కెరటానివా. ఎడారిలో నా చిరుజల్లువా ఎదురేదు నాకు చిరుకాంతివా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు